కోలీవుడ్ లో కొన్ని రోజుల క్రితం ఇద్దరు స్టార్ల మధ్య మొదలైన కాంట్రవర్సీ ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. నయనతార పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ అనే డాక్యుమెంటరీ వల్ల చిచ్చు రేగింది. అందులో నానుం రౌడీ ధాన్ సినిమా షూటింగ్ సమయంలోని ఫుటేజ్ ని జత చేర్చారు మేకర్స్. తన పర్మిషన్ లేకుండా అలా చేశారంటూ ఆ మూవీ నిర్మాత ధనుష్ చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. దీంతో నయన్ ఈ విషయంపై ఓపెన్ గా స్పందిస్తూ ఒక పెద్ద లెటర్ను షేర్ చేసింది. ఇప్పటివరకు ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడని నయన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. ధనుష్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పిన తర్వాత నయనతార రియాక్షన్ వల్ల ఈ వివాదం మరింత పెరిగింది. దీంతో తన వైపు తప్పు ఉందా లేదా అనే విషయంపై నయన్ స్పందించింది. ధైర్యం అనేది నిజాయితీతోనే వస్తుంది. నేను ఏదైనా తప్పు చేస్తున్నానంటేనే భయపడాలి, తప్పు చేయటం లేదంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఇప్పటికే విషయం చాలా దూరం వెళ్లిపోయింది. ఇప్పటికైనా నేను దీని గురించి మాట్లాడాలి. నేను కరెక్ట్ అనుకునేది చేయటానికి నేనెందుకు భయపడాలి? పబ్లిసిటీ కోసం ఒకరిని కించపరచాలి అనుకునే వ్యక్తిని కాదు అంటూ ఈ విషయం గురించి మాట్లాడింది నయనతార. నా డాక్యుమెంటరీ కోసం పబ్లిసిటీ స్టంట్ లాగా నేను ధనుష్కు ఓపెన్ లెటర్ రాయలేదు. ఈ డాక్యుమెంటరీ అనేది హిట్ ఫ్లాప్ కోసం మేము తెరకెక్కించలేదు. ఒక వ్యక్తి మనకు చాలా నచ్చితే వారి గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటాం. నానుం రౌడీ ధాన్ అనే సినిమా మా జీవితాన్ని మార్చేసింది. మాకు ప్రేమ, పిల్లల్ని ఇచ్చింది. అదే మా డాక్యుమెంటరీలో చూపించాలని అనుకున్నాం. ఇదే విషయంపై ధనుష్ మేనేజర్కి ఫోన్ చేశాను. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో దానిని మార్చడానికి, దాని గురించి మాట్లాడడానికే నేనేం ఫోన్ చేయలేదు. ఇప్పుడున్న మనస్పర్ధలు తొలగిపోవటానికే చేశాను అని బయటపెట్టింది నయనతార. మేము భవిష్యత్తులో ఎప్పుడైనా కలిస్తే కనీసం ఒకరికొకరు హాయ్ చెప్పుకోవాలి అనుకున్నాను. మేము డాక్యుమెంటరీలో ఉపయోగించిన ఫుటేజ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి తీసిన వీడియో నుండి తీసుకున్నాం. అది సినిమా కాంట్రాక్ట్లో లేదు. అది అఫీషియల్ ఫుటేజ్ అని చెప్పడానికి లేదు. అది చూసి ధనుష్ మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడని అనుకున్నాం. కానీ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైనప్పుడు ధనుష్ లిమిట్స్ దాటి ప్రవర్తించాడు. ధనుష్ అలా చేయటం కరెక్ట్ కాదనిపించి నేను ఓపెన్గా లెటర్ రాశాను అంటూ తను చేసిన పనిని సమర్థించుకుంది నయనతార. మొత్తానికి ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.